ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సత్యాస్ వరల్డ్. ఈరోజు ఈ వీడియోలో నేను మీకు ఇన్స్టెంట్ కొబ్బరి పచ్చడి తక్కువ ఐటమ్స్తో ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు అనేది చూపిస్తాను. వితిన్ 5 minutes మనం ఈ ఇన్స్టెంట్ కొబ్బరి పచ్చడిని ప్రిపేర్ చేసేసుకోవచ్చు. రోజులాగానే ఈరోజు కూడా ఈ కొబ్బరి పచ్చడిలో మనకి ఎలాంటి వైటమిన్స్, న్యూట్రిషన్స్ ఉంటాయి, మన హెల్త్కి ఎలా బెనిఫిషియల్ అనేది కూడా తెలుసుకుంటూ మనం ఈ పచ్చడిని ప్రిపేర్ చేసుకుందాము. ముందుగా పచ్చి కొబ్బరి ముక్కలని కట్ చేసుకొని పెట్టుకోవాలి. తర్వాత దానికి సరిపడా పచ్చిమిరపకాయ ముక్కలు, కరివేపాకు, అలాగే చింతపండు, ఉప్పు, అంతేనండి. ఈ ఐటమ్స్తోనే మనం ఇవాళ సింపుల్గా పచ్చడి ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ముందుగా కొబ్బరి ముక్కల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని కొబ్బరి ముక్కలు, పచ్చిమిరపకాయల్ని తుంచుకొని పచ్చిమిరపకాయలు, అలాగే కరివేపాకు రెబ్బలు. కరివేపాకు తీసుకోవటం వల్ల మనకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయండి. ఐరన్ వస్తుంది అండ్ అలాగే జుట్టు ఊడిపోకుండా ఉంటుంది. తర్వాత చింతపండు వాటర్తో సహా వేసుకొని బాగా గ్రైండ్ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులో మనం రుచికి సరిపడా ఉప్పు వేసుకొని, ఉప్పు లాస్ట్లో వేసుకోవాలి, లేదంటే కొబ్బరి ముక్కలు మెదగవు. రుచికి సరిపడా ఉప్పు వేసుకొని మళ్ళీ గ్రైండ్ చేసుకుంటే మనకి పచ్చడి రెడీ అయిపోయినట్టే. చూసారు కదా, 5 minutesలో మనకి పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి ఇందులో నుంచి వచ్చే వైటమిన్స్ ఏంటి, మినరల్స్ ఏంటి, ఎలా హెల్త్ బెనిఫిషియల్ అంటే, సో ఈలోపు నేనైతే ఇక్కడ తిరగమాత పెట్టేస్తున్నాను. తిరగమాతకి తడకా ప్యాన్లో ఒక 2 to 3 spoons ఆయిల్ వేసుకొని ఇందులో ఆవాలు, జీలకర్ర, మినపప్పు, శనగపప్పు, ఎండుమిరపకాయలు వేసుకొని వేయించుకొని తిరగమాతని పచ్చడిలో వేసేసుకోవటమే. మనకి ఎండు కొబ్బరిలో మెగ్నీషియం ఉంటుంది, ఐరన్ ఉంటుంది, అండ్ అలాగే మన బాడీకి కావాల్సిన కార్బోహైడ్రేట్స్ అండ్ ఫ్యాట్స్ కూడా ఉంటాయి. ఫోలిక్ యాసిడ్ కూడా మనకి బాడీకి ఎంతైతే కావాలో అంత మనకి కొబ్బరి నుంచి అందుతుంది. కాబట్టి ప్రెగ్నెన్సీలో ఉన్న వాళ్ళు, ప్రెగ్నెన్సీ ట్రై చేస్తున్న వాళ్ళు రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ వన్స్ అయినా సరే వాళ్ళ డైట్లో ఇంక్లూడ్ చేసుకుంటే బాగుంటుంది. ఇందులో ఉన్న ఫ్యాట్ కంటెంట్, కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కాబట్టి మీరు డైట్లో ఉంటే కనుక మీరు తీసుకునే క్యాలరీస్ని బట్టి ఈ కొబ్బరి అనేది మీ డైట్లో యాడ్ చేసుకోండి. అండ్ అలాగే కొబ్బరిలో ఉన్న యాంటీ ఆక్సిడెంట్స్ వల్ల రెడ్ బ్లడ్ సెల్స్ అనేవి ఫామ్ అవ్వడానికి హెల్ప్ చేస్తాయి. అండ్ అలాగే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకుంటే మనకి డిసీజ్ నుంచి ఫైట్ చేసే కెపాసిటీ అనేది మన బాడీకి పెరుగుతుంది. అండ్ అలాగే బ్లడ్ షుగర్ లెవెల్స్ని కంట్రోల్ చేస్తుంది. హార్ట్ హెల్తీగా ఉండటానికి కూడా మనకి ఈ కొబ్బరి హెల్ప్ అవుతుంది. ఇందులో ఉన్న క్యాలరీస్ అండ్ అలాగే ఫ్యాట్ కంటెంట్, కొలెస్ట్రాల్ కంటెంట్ ఎక్కువ కాబట్టి రెగ్యులర్గా కాకపోయినా వీక్లీ వన్స్ అయినా సరే మనం పచ్చి కొబ్బరిని మన డైట్లో తీసుకోవడం చాలా మంచిది. పచ్చి కొబ్బరి ఎక్కువ తీసుకుంటే మనకి హెయిర్ ఫాల్ కూడా చాలా తగ్గుతుంది. అండ్ అలాగే ఇందులో కరివేపాకు వేసాం కాబట్టి హెయిర్ ఫాల్ అనేది మ్యాక్సిమం తగ్గిపోతుంది. చూసారు కదా, హెల్త్తో పాటు ఎన్ని బెనిఫిట్స్ మనం ఇప్పుడు షేర్ చేసుకున్నాము. ఈ వీడియో మీ అందరికీ హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అండ్ మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం సత్యాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.